2 రోజుల క్రితమే దిల్ రాజు ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వానికి తన మద్దతు తెలిపారు. అయితే నిన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ చేసిన ఆదేశాలను కూడా స్వాగతిస్తున్నట్లు ఒక అఫీషియల్ నోట్ విడుదల చేశారు. ఆ ప్రెస్ నోట్ ప్రకారం సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం అనే అంశంపై గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆలోచనలకి నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న వారి అభిప్రాయం అభినందనీయం. దీనిని మనం అందరం స్వాగతించి కలిసికట్టుగా ముందుకు సాగుదాం. అలాగే థియేటర్ల నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కు సినిమాలు త్వరగా వెళ్తుండడంతో ప్రేక్షకులు ఓటీటీ వైపుకు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఒక సినిమా ఎంతకాలానికి ఓటీటీకి వెళ్ళాలి అనే అంశంపై మనమందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ప్రేక్షకుడికి వెండి తెరపై సినిమా చూసే అనుభూతిని అర్థవంతంగా తెలియచేయడం మనందరి బాధ్యత. ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిల్మ్ ఛాంబర్ ద్వారా మాత్రమే సంప్రదించాలనే సూచన పరిశ్రమకు శాశ్వత దిశ ఇస్తోంది. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో కలిసి ముందుకు సాగాలి. ఈ దిశగా ముఖ్యమైన తొలి అడుగులు వేసిన గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి మరో ముఖ్యమైన కారణం పైరసీ. మనమంతా కలిసికట్టుగా పైరసీపై పోరాడినప్పుడే మన ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించగలుగుతాం. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన అన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి మన తెలుగు సినిమా అభివృద్ధికి నిర్మాతల మండలి కలిసికట్టుగా తోడ్పడతామని చెప్పారు దిల్ రాజు.